ఈ గ్రంథంలో ఒకటవ అధ్యాయము 6వ వాక్యం నుంచి చదువుకుందాం. మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరక ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరక ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నది ఏమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యానుసారమైన ప్రవర్తన ఈ నీరుని సాదృశ్యంగా కనపరుస్తూ ఉంది. ఈ రోజున యోబు గారు ఏమంటున్నారు? ఎండిపోయిన మోడు నీరు దానికి తగిలితే అది చిగురిస్తుందని తెలియపరుస్తున్నాడు. అదే ఆత్మీయానుసారమైన పరిశీలన మనం చేసుకుంటే ఆత్మీయ సాదృశ్యం ఏంటంటే, ఎండిపోయిన మన బ్రతుకులో ఎప్పుడు చిగురిస్తాయంటే, ఎప్పుడు ఆశీర్వదింపబడతాయంటే, ఈ యొక్క ఎండిపోయిన బ్రతుకులకి వాక్యానుసారమైన ప్రవర్తన ఎప్పుడైతే తగులుతుందో, ఆ వాక్యానుసారమైన ప్రవర్తన ఎప్పుడైతే కలిగి జీవిస్తూ ఉంటారో అప్పుడు ఫలిస్తూ ఉంటారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, ఎండిపోయిన బ్రతుకులో వాక్యానుసారమైన ప్రవర్తన లేకపోతే వాక్యం ఏమని తెలియపరుస్తూ ఉంది? మనం విస్తారముగా విత్తినను కొంచెమే పండుతూ ఉంటుందంట. విస్తారమైన ప్రయాసలు పడుతూ ఉంటాం, విస్తారముగా వ్యవసాయాలు చేస్తాం, విస్తారముగా వ్యాపారాలు చేస్తాం. వాక్యానుసారమైన ప్రవర్తన మనకి లేకపోతే మన జీవితంలో ఎంత కష్టపడినా, కుటుంబం అంతా కష్టపడినా, బిడ్డలు తల్లిదండ్రులు మొత్తం కష్టపడినా ఫలితం చూస్తూ ఉంటే నెల చివరికి వస్తే చెయ్యి చాచే పరిస్థితులు ఎన్నో ఉంటున్నాయి ఈ రోజున లోకంలో. ఉంటున్నాయా లేదా అండి? అలాంటి జీవితాలు ఎందుకు అవుతా ఉన్నాయి? కష్టపడుతున్నాం కదా, విస్తారంగా విత్తుతున్నాం కదా, విస్తారంగా కష్టపడుతున్నాం కదా, ఎందుకు ఫలితం కొంచెమే వస్తుంది? అసలు ఫలితమే రాలేకపోతా ఉన్నది ఈ రోజుల్లో. ఎందుకంటే ఈ ఎండిపోయిన బ్రతుకులలో మోడు వంటి నరకబడిన చెట్టుగా ఉన్న మన యొక్క జీవితంలో వాక్యానుసారమైన నీరు లేదు. వాక్యానుసారమైన నీరు అనే ప్రవర్తన లేదు. దేవుని మాటలు గూర్చిన నడవడిక లేదు. అందుకే విస్తారంగా విత్తుతా ఉన్నాం, పంట చూస్తే మాత్రం కోయలేకపోతా ఉన్నాం. ప్రియులారా, మనం చూస్తూ ఉంటే ఇంకా ఈ యొక్క ఎండిపోయిన చెట్టు గురించి మనము చూస్తూ ఉంటే, మీరు భోజనము చేయుచున్న ఆకలి తీరక ఉన్నది. ఇంకా మనం చూస్తే పానము చేయుచున్న దాహము తీరక ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్న చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ప్రియులారా, ఏ రీతిగా నశించిపోయి వేరుతో సహా ఎండిపోయి కుళ్ళిపోతూ ఉంటుందో, మన యొక్క జీవితాలకు కూడా వాక్యానుసారమైన ప్రవర్తన లేకపోతే కష్టాలలో ఉన్న మనము ఇంకా దిగజారిపోయిన కష్టాలలోకి వెళ్తామండి. మనము గమనించుకున్నట్లయితే ఎంత కష్టము చేసినా చిరిగిపోయిన సంచిలో ఏమైనా దాస్తా ఉంటే డబ్బు ఉంటుందండి?
వేస్తా ఉంటే కింద నుంచి ఎటు